గ్రామాల్లో దళిత వాడల నుంచి మెయిన్ రోడ్డుకు లింక్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని తెలంగాణ లేబర్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కేంద్రము, బక్కరాజంపల్లి, కొత్తపల్లి, ఈసాల తక్కలపల్లి, బసంత్ నగర్లలో పల్లెబాట నిర్వహించారు. గ్రామస్తులు, రైతులు, దళితులు, వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా పరిశీలించారు. ఈ పాదయాత్రలో పార్టీ ఇన్ఛార్జ్ కొయ్యాడ శివరాం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు తిరుపతి, గోదావరికని పట్టణ అధ్యక్షుడు గాజుల రమేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు జక్కం కవిత, రామగుండం మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు పొన్నం రజిత తదితరులు పాల్గొన్నారు. లేబర్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి పల్లెబాట కార్యక్రమంలో భాగంగా బస్సుబాట పల్లెబాటలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాలకుర్తి మండలంలో మరి పాదయాత్ర చేయడం జరిగింది. పాలకుర్తి మండలంలోని పాలకుర్తి మండలం కేంద్రము మరి తక్కలపల్లి, కొత్తపల్లి, బక్కరాజంపల్లి, అదేవిధంగా బసంత్ నగర్ లో కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి విజయవంతమైనటువంటి పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పాదయాత్రలో మరి ప్రజల నుండి అనేకమైనటువంటి విషయాలు మాకు తెలిసినవి. ముఖ్యంగా మహిళలకు పెన్షన్ రావట్లేదు, వృద్ధాప్య మహిళలకు పెన్షన్ రావట్లేదు, మరి ఓల్డ్ ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వాళ్లకు పెన్షన్ రావట్లేదు, అదే వికలాంగులకు పెన్షన్ రావట్లేదు, మరి ఎక్కడ రోడ్లు సరిగా లేవు, అదేవిధంగా ఎక్కడ డ్రైనేజీ కూడా సౌకర్యంగా లేదు. ఇలా దళితులకు దళిత బంధు రావట్లేదు, అదేవిధంగా మరి రైతులకు రైతు బంధు రావట్లేదు. ఇలా కళ్యాణ లక్ష్యం గాని, షాదీ ముబారక్ గాని ఎవరు కూడా ఈ గ్రామాలలో అందడం లేదు. ఇవాళ ఈ యొక్క మండలంలో మరి రైతులు చాలా తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ధరణి గాని, పాస్బుక్ల సమస్య గాని, అదేవిధంగా పట్టాలకు సంబంధించినటువంటి సమస్యలను కూడా మరి చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఈ పాలకుర్తి మండల కేంద్రంలో ఒక భయంకరమైనటువంటి ఒక నిజం మాకు ఈ రోజే తెలిసింది. ఏంటంటే ఇవాళ ఈ పాలకుర్తి మండలంలో ఏదైతే ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుకనే ఉన్నటువంటి మరి దళిత వాడ ఉన్నది. ఆ దళిత వాడకును ఈ గ్రామ పంచాయతీ ఈ మెయిన్ రోడ్డుకు అసలు లింకే లేదు. వాళ్ళు ఒకవేళ ఏదైనా ఊరికి పోయి రావాలన్నా, ఏదైనా కార్యక్రమం చేయాలన్నా బసంత్ నగర్ నుంచి కానీ, గోరఖ నుంచి కానీ, పెద్దపల్లి నుంచి రావాలంటే వాళ్ళ